జిమ్ లో ఎంత హార్డ్ గా వర్కౌట్ చేసినా నీ ఫుడ్ లో ప్రోటీన్ సరిగ్గా లేకపోతే మజిల్ గ్రోత్ కావాల్సినంత సపోర్ట్ మిస్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రోటీన్ ఎక్కువ తింటే మజిల్ ఫాస్ట్ గా పెరిగిపోతుందని అనుకుంటారు. అసలు ప్రోటీన్ బాడీలో ఏం చేస్తుంది, ఎంత తినాలి, ఏ ఫుడ్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఈ 3 minutes లో కంప్లీట్ గా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ తేజు రైజర్. ఇవాళ మన టాపిక్ ప్రోటీన్. బాడీ బిల్డింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. అసలు ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్. మన బాడీ ప్రోటీన్ ని చిన్న పార్ట్స్ అయిన ఎమినో యాసిడ్ గా బ్రేక్ చేస్తుంది. మజిల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కి ప్రోటీన్ ఇంపార్టెంట్. మనం వర్కౌట్ చేసిన మజిల్ మీద స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ తర్వాత బాడీ రికవరీ అవ్వడానికి ప్రాపర్ ఫుడ్ ఇంకా ప్రోటీన్ సపోర్ట్ కావాలి. అందుకే ప్రోటీన్ అంటే జస్ట్ బాడీ బిల్డర్స్ కోసమే కాదు, మనందరికీ ప్రోటీన్ కావాలి. కానీ జిమ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ. మజిల్ గ్రోత్ లో ఒక రియల్ సీక్రెట్ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రోటీన్ తింటే ఆటోమేటిక్ గా మజిల్ పెరిగిపోవు. మజిల్ బిల్డ్ అవడానికి వర్కౌట్ కావాలి. వర్కౌట్ తో మజిల్ కి సిగ్నల్ వస్తుంది. ప్రోటీన్ బాడీకి బిల్డింగ్ మెటీరియల్ లాగా సపోర్ట్ చేస్తుంది. ఫుడ్ నుంచి ఎనర్జీ కావాలి. స్లీప్ తో బాడీ రికవరీకి టైం దొరుకుతుంది. కాబట్టి మజిల్ గ్రోత్ అంటే వర్కౌట్, ప్రోటీన్, ఫుడ్ ఇంకా స్లీప్. ఒక దాని మీద డిపెండ్ అవుతే రిజల్ట్స్ కంప్లీట్ గా రావు. అందుకే జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాం అంటే ఫుడ్ ని కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ తినాలి? అందరికీ వచ్చే కామన్ డౌట్ ఇదే. ఎక్సర్సైజ్ చేసే అడల్ట్ లో మజిల్ బిల్డింగ్ గోల్స్ కోసం కామన్లీ బాడీ వెయిట్ కి 1.4 నుంచి 2 grams ప్రోటీన్ పర్ డే యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి 60 kgs వెయిట్ ఉన్న పర్సన్ 85 to 120 grams రేంజ్ వస్తుంది. కానీ ఇది అందరికీ సేమ్ రూల్ కాదు. ఏజ్, యాక్టివిటీ, వర్కౌట్ అండ్ హెల్త్ బట్టి ప్రోటీన్ చేంజ్ అవుతుంది. ప్రోటీన్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రోటీన్ కోసం కాస్ట్లీ ఫుడ్ కంపల్సరీ కాదు. మన రెగ్యులర్ గా ఫుడ్ లోనే చాలా సోర్స్ ఉంటాయి. ఎగ్స్, చికెన్, ఫిష్, మిల్క్, కట్, దాల్, బీన్స్, పీనట్. వెజిటేరియన్ అయినా ప్రోటీన్ తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ అయినా ప్రోటీన్ తీసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే డైలీ ఫుడ్ లో ప్రోటీన్ సోర్స్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రోటీన్ తో పాటు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్, అదర్ కార్బోహైడ్రేట్స్ ఇంకా హెల్తీ ఫ్యాట్స్ కూడా కావాలి. ప్రోటీన్ పౌడర్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. వే ప్రోటీన్ ఏమీ మ్యాజిక్ పౌడర్ కాదు. అది జస్ట్ ఈజీ ప్రోటీన్ సోర్స్ అంతే. ఫుడ్ నుంచి ప్రోటీన్ సరిపోతే కంపల్సరీ కాదు. ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ చేయాలి. ఫుడ్ ఫస్ట్, సప్లిమెంట్స్ నెక్స్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి గైస్, ప్రోటీన్ గురించి మన లైన్ లో చెప్పాలి అంటే ప్రోటీన్ బాడీకి ఇంపార్టెంట్. మజిల్ సపోర్ట్ కోసం కావాలి. ప్రోటీన్ రికవరీ ఇంకా మజిల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఎనర్జీ ఇస్తుంది. స్లీప్ బాడీకి రికవరీ టైం ఇస్తుంది. కాబట్టి జిమ్ కి వెళ్లే వర్కౌట్ చేయడం మాత్రమే కాదు, తినే ఫుడ్ ని కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఇలాంటి సింపుల్ బట్ స్ట్రాంగ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం తేజు రైజర్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.